ఈరోజు మార్కెటింగ్లో భాగంగా వినియోగదారుని నిర్ణయ ప్రక్రియలో ఉండేటటువంటి వివిధ దశల గురించి మాట్లాడుకుందాం. వినియోగదారుని నిర్ణయ ప్రక్రియలో అంటే వినియోగదారుడు ఒక వస్తువును కొనుగోలు చేయడంలో ఉండేటటువంటి వివిధ ప్రక్రియలు, అదే దశలు ఏమిటి అనేటటువంటిది. అంటే డిఫరెంట్ స్టేజెస్ ఇన్ ద బయ్యర్ డెసిషన్ ప్రాసెస్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆధునిక మార్కెటింగ్ అంతా కూడా వినియోగదారుని యొక్క చుట్టూ తిరుగుతూ ఉంటుందని చెప్పుకున్నాం. వినియోగదారుని యొక్క సంతృప్తే నేటి మార్కెటర్లకు చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్పాము. అయితే మార్కెట్లో ఉండేటటువంటి వినియోగదారులు కొనుగోలు చేసేటటువంటి నిర్ణయంలో అనేక రకాలైనటువంటి అంశాలని వాళ్ళు పరిగణలోకి తీసుకుంటూ వస్తువుల్ని కొనుగోలు చేయడం అనేటటువంటి చేస్తూ ఉంటారు. అంటే ప్రతి కొనుగోలు నిర్ణయంలో కొత్త ఆలోచన ధోరణి అనేటటువంటిది ఉంటుంది. అంటే ప్రతి కొనుగోలు విషయంలో క్రొత్త ఆలోచన ధోరణి అనేది ఉంటుంది. ఈ ఆలోచన ధోరణి సాధారణంగా ఈ క్రింది దశల ద్వారా అంటే నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి స్టేజెస్, ఆ దశల ద్వారా ఆ దశల రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అయితే సాధారణంగా అంటే కొనుగోలు నిర్ణయం తీసుకునే ముందు వినియోగదారుడు ఈ దశలను ఫాలో అవుతాడనమాట. ఆ దశలు ఏమిటి అనేటటువంటిది మనం ఈరోజు చెప్పుకునేటటువంటి టాపిక్ అండి. ఈ దశల్లో చాలా ముఖ్యమైనటువంటి దశలు మనం చూసినట్లయితే ఫస్ట్ది ప్రాబ్లం సరే. వినియోగదారుల నిర్ణయ ప్రక్రియలో ప్రధానంగా మనకి 5 దశలు అనేటటువంటిది ఉంటాయండి. ఇందులో ప్రతి కొనుగోలుదారుడు కూడా కొనుగోలు చేసేటటువంటి నిర్ణయాన్ని మనం చూసుకున్నట్లయితే వాడు వివిధ రకాలైనటువంటి ధోరణులతోటి ఉంటాడు. ప్రతి వినియోగదారుడు కూడా కొనుగోలు చేసేటటువంటి విషయంలో ప్రధానంగా ఈ 5 దశలుగా వాడు ఆలోచించడం అనేటటువంటిది చేస్తాడు. అందులో మొట్టమొదటిది ప్రాబ్లం రికగ్నైజేషను, అంటే సమస్యని గుర్తించడము. అలాగే రెండో రకమైనటువంటిది ప్రీ పర్చేజ్ ఇన్ఫర్మేషను, అంటే కొనుగోలుకు ముందు ఈ సమాచారాన్ని సేకరించడము. అట్లాగే ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్, ప్రత్యామ్నాయాల సమీక్ష చేయడము.
అలాగే పర్చేజ్ డిసిషను, అలాగే కొనుగోలుకు సంబంధించినటువంటి నిర్ణయము, అట్లాగే పోస్ట్ పర్చేజ్ బిహేవియర్, కొనుగోలు అనంతరము ప్రవర్తన. సో ఇలాగా 5 స్టేజెస్లో అంటే వినియోగదారుడు అంటే మార్కెట్లో ఉండేటటువంటి కొనుగోలుదారుల యొక్క ఆలోచన విధానాన్ని మనం చూసినట్లయితే, అంటే ఎప్పుడూ కూడా వినియోగదారుడు ప్రతి కొనుగోలు నిర్ణయంలో కొత్త ఆలోచన ధోరణి అనేటటువంటిది ఉంటుందన్నమాట. ప్రతి వాడికి కూడా కొత్త ఆలోచనల్ని చేసుకుంటే బాగుంటుంది, అట్లా ఉంటే బాగుంటుంది అనేటటువంటి ధోరణితోటి ఉంటూ ఉంటాడనమాట ప్రతి కస్టమరు కూడా. సో అలా మనం చెప్పుకోవాలి అంటే ఎవ్రీ బయింగ్ డిసిషన్ ఇన్వాల్వ్స్ an element of active reasoning. The manner in which this active reasoning manifests itself is shown in the following steps. It's shown in the following steps. In making a purchase decision, the consumer goes through the 5 stages. The consumer goes through the 5 stages, that is purchase recognition, సమస్యని గుర్తించడము, అలాగే ప్రీ పర్చేజ్ ఇన్ఫర్మేషన్, అలా తర్వాత కొనుగోలుకు ముందు సమాచారాన్ని సేకరణ చేయడము, తరువాత ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్, ప్రత్యామ్నాయాలకు సంబంధించి సమీక్ష చేసుకోవడము, తర్వాత పర్చేజ్ డిసిషన్, కొనుగోలుకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడము, తర్వాత పోస్ట్ పర్చేజ్ బిహేవియర్, కొనుగోలు అనంతరము ఆ సమీక్ష అనేటటువంటిది నిర్వర్తించడము. ఇవి అంటే కొనుగోలు అనంతరము అతని యొక్క ప్రవర్తన మనం ఆలోచన చేయడము. ఈ విధంగా ప్రతి కొనుగోలు విషయంలోనూ కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొనుగోలుదారుడు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని ప్రదర్శిస్తూ ఉంటాడు. సాధారణంగా రోజువారీ కొనుగోలు విషయంలో వినియోగదారుడు 2 లేదా 3 దశలను ఈ 2 లేదా 3 దశలను దాటి తిన్నగా కొనుగోలు నిర్ణయానికి వెళ్తాడు. 2 లేదా 3 దశలను దాటి కొనుగోలు నిర్ణయాలకి వెళ్తాడనమాట. అంటే సాధారణంగా రెగ్యులర్గా చూసేటటువంటి కొనుగోలు విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ 5 రకాల స్టేజెస్లో 2 లేదా 3 దశలను దాటి వాడు కొనుగోలు నిర్ణయానికి రావడం అనేటటువంటి జరుగుతుంది. కానీ విస్తృతమైనటువంటి సమస్య పరిష్కార విషయంలో మాత్రం అన్ని దశలను చూసుకుంటాడనమాట. అంటే సాధారణంగా డైలీ ఏదైనా చిన్న ట్రాన్సాక్షన్స్ కొనుగోలు చేయాలి అని భావించినప్పుడు దాని గురించి సమస్య గురించి పరిష్కరించడము, లేకపోతే ఆ కొనుగోలుకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరణ చేయడము, లేదా ఈ ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయాలు ఏదైనా చూసుకోవడము, లేకపోతే కొనుగోలుకు సంబంధించిన ఈ 5 స్టేజెస్లో ఒక 2-3 దశలను చూసుకుని కొనుగోలు చేస్తాడండి. అట్లా కాకుండా ఈ కొనుగోలుకు సంబంధించినటువంటి విస్తృతమైనటువంటి సమస్య పరిష్కారాన్ని చేయాలి అంటే తప్పకుండా వినియోగదారుడు 5 స్టేజెస్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. However, in case of routine purchases, in case of routine purchases, the consumer may skip the 2nd and 3rd stages and straight away go to the stage of purchase decision. But in case of purchase decision involving extensive problem solving, the consumer is likely to go through all the 5 in the specified sequence. అర్థమవుతుందండి. కాబట్టి సమస్య అతి కొంచెం మనకి పరిష్కార విషయంలో మాత్రం ఈ 5 స్టేజ్లని వాడు ఉపయోగించుకోవడం అనేటటువంటి జరుగుతుంది కొనుగోలుదారుడు. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొనుగోలు ప్రక్రియ వాస్తవ కొనుగోలు కన్నా ముందుగానే ప్రారంభమవుతుంది. కొనడానికి ముందే కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ద ఇంపార్టెంట్ పాయింట్ టు నోట్ ఈజ్ దట్ ద బయింగ్ ప్రాసెస్ స్టార్ట్స్ మచ్ బిఫోర్ ద యాక్చువల్ పర్చేజ్ and has implications even after the purchase has been made. కాబట్టి ఇక్కడ మనం ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం పరిగణలోకి చూడాలి అంటే ఏం చెప్తున్నాడంటే మనకి
కొనుగోలు ప్రక్రియ కొనుగోలు వాస్తవ కొనుగోలు కన్నా ముందే ప్రారంభమవుతుంది. కొనుగోలు చేసిన తర్వాత కూడా దీని ప్రభావం ఉంటుంది. This should give ideas to the marketers as to how he has to start designing his marketing strategy in order to achieve his specified marketing. కాబట్టి కొనుగోలు చేసిన తర్వాత కూడా ఈ ప్రక్రియ అనేటటువంటిది లేదా దీని యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది. అందువల్ల మార్కెటర్లు నూతన మార్కెటింగ్ వ్యూహాలను రచించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి కొనుగోలు చేసేయడానికి ముందు కొనుగోలుదారుడు ఎందుకంటే క్రొత్త ఆలోచనలు అనేటటువంటిది వీడికి రోజువారీ తలెత్తుతూనే ఉంటాయి. కాబట్టి వినియోగదారుడు కొనుగోలు చేద్దామనడానికి ముందే కొనుగోలు ప్రక్రియ అనేటటువంటిది ప్రారంభమవుతుంది. ఆ వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత కూడా దాని ఎఫెక్ట్ అనేటటువంటిది పూర్తిగా దాని ప్రభావం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి మార్కెటర్లు ఖచ్చితంగా నూతన మార్కెటింగ్ వ్యూహాలను రచించవలసి ఉంటుంది. కాబట్టి మార్కెటింగ్లో ఎంతసేపు కూడా ఆ వ్యాపార సంస్థలు తయారు చేసేటటువంటి వస్తువులను కేవలము వాళ్ళు ఏదో 2-3 వస్తువులు తయారు చేసేసి వాటిల్ని వినియోగదారులకు అందిద్దామనేటటువంటి ధోరణి పక్కకు పెట్టేస్తే ఇక్కడ వినియోగదారులు రాజు. కాబట్టి వినియోగదారుల మార్కెటింగ్ జరుగుతోంది. కాబట్టి మార్కెటింగ్లో ఈ మార్కెట్లో ఉండేటటువంటి వినియోగదారులు లేదా వివిధ ప్రాంతాల్లో నివసించేటటువంటి వినియోగదారుల యొక్క ఆలోచనల్లోని అలాగే వాళ్ళ యొక్క ఆచారాల్లోని పద్ధతుల్లోని వినూత్నమైనటువంటి మార్పులు వస్తున్నాయి. కాబట్టి రోజువారీ కొత్త ఆలోచనలు అనేది కొనుగోలుదారుడికి ఆ మదిలో మెదులుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచనలకు అనుగుణంగా ఇక్కడ మార్కెటర్లు నూతనమైనటువంటి వ్యూహాలని స్ట్రాటజీస్ తోటి ఆ వస్తువులను ఉత్పత్తి చేసి వాళ్ళకి వాళ్ళ యొక్క వినియోగదారుల యొక్క చేరువకు అందించి తోడ్పాటు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వినియోగదారుల యొక్క నిర్ణయ ప్రక్రియలో మనం దశలను కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా సమస్యని గుర్తించడము. కొనుగోలు నిర్ణయ ప్రక్రియ అవసరము లేదా సమస్య గుర్తించడంతో ప్రారంభమవుతుంది. కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనుగోలు అవసరము లేదా సమస్యను గుర్తించడంలో ప్రారంభమవుతుంది. ద బయ్యింగ్ ప్రాసెస్ స్టార్ట్స్ విత్ ద బయ్యర్ రికగ్నైజింగ్ ఏ నీడ్ ఆర్ ప్రాబ్లం. నీడ్ ఆర్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, సమస్య లేదా అవసరంతోటి ఇక్కడ మనకి ప్రారంభమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే, ఉదాహరణకి ఒక వ్యక్తి రోజు ఉదాహరణకి మీరే కనుక తీసుకోండి, విద్యార్థులను మనం తీసుకుని ఉన్నట్లయితే వాళ్ళకి రోజువారీ అనేక రకాలైనటువంటి పుస్తకాలని మనం రోజు కాలేజీకి తీసుకెళ్ళడం అలాగే తిరిగి రావడం అనేటటువంటిది తెచ్చుకోవడం చేస్తూ ఉంటాం. అదే ఎందుకంటే రకరకాల పుస్తకాలు, అందులో రఫ్ పుస్తకాలు కావచ్చు, టెక్స్ట్ బుక్లు కావచ్చు, నోట్స్ పుస్తకాలు కావచ్చు, అట్లాగే ఇంకా రఫ్ బుక్స్ కావచ్చు, అలాగే పెన్నులు కానివ్వండి, స్కేల్ కానివ్వండి, పెన్సిల్ కానీ ఇలా వగైరాలు ఇవన్నీ కూడా మనం రోజు చేత్తో పట్టుకుని వెళ్ళి మళ్ళీ అక్కడ స్కూల్లో పెట్టుకుని మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు చేత్తో తీసుకొని రావడం బదులుగా అక్కడ ఒక సమస్య వాడు గుర్తించాడు. అంతేకాదు ఇది రోజు మనం తీసుకెళ్ళడము, ఒకవేళ ఏదైనా వాతావరణం బాగోలేనప్పుడు కానీ లేదా పొరపాటున చేజారినట్లయితే ఆ పుస్తకాలు పాడైపోయేటటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి లేదా రోజువారీ అలా తీసుకువెళ్ళడం వల్ల నలిగిపోయేటటువంటి చిరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అదొక సమస్యని అక్కడ కొనుగోలుదారుడు ఆ వినియోగదారుడు అక్కడ స్టూడెంట్ భావించాడు. వాడి యొక్క అవసరం ఏమిటి, ఇక్కడ ఈ పుస్తకాలని తేలిగ్గా పట్టుకెళ్ళిపోయే అవకాశం కావాలి. అంటే ఏం కావాలి మనకి, ఖచ్చితంగా ఆ పుస్తకాలన్నీ పట్టేటటువంటివి, నలగకుండా ఉండేటటువంటివి, దేనికి ఏ పుస్తకానికి ఆ పుస్తకాన్ని పెట్టుకునేటట్టుగా వివిధ రకాల అమరికలతోటి కూడినటువంటి ఒక బ్యాగ్ ఉన్నట్లయితే మనకి ఆటోమేటిక్గా మన అవసరం అనేటటువంటి తీరుతుంది. చూసారా, ఇక్కడ కొనుగోలుదారుని యొక్క ధోరణిని మనం ప్రక్రియని కనుక అంటే కొనుగోలు చేయడానికి ముందు వాడి యొక్క ప్రక్రియను మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మనం ఏం చెప్తున్నామండి,
సమస్యని ఇక్కడ గుర్తించాడు. ఆ సమస్యకి తగ్గ అవసరం ద్వారా ఇక్కడ వాడిని మనం రికగ్నైజేషన్ అనేటటువంటిది చేయాలి. ఎప్పుడైతే వాడు ఏం కావాలనుకుంటున్నాడో ఆ వస్తువుని కనుక మార్కెటర్లు తగినటువంటి నూతన వ్యూహాలతోటి ముందుకు తీసుకెళ్ళినట్లయితే, అందునే ఇవాళ చూడండి రకరకాల ఆ బ్యాగులు అనేటటువంటివి రావడం. అది చిన్నపిల్లవాడికి అయితే పుస్తకాలు తక్కువగా ఉంటాయి, పెద్ద పిల్లవాడికి కొంచెం ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో ఆ బ్యాగుల యొక్క సైజుల్ని, అందులో కూడా బుక్స్ పెట్టుకోవడానికి లేదా బాక్సులు పెట్టుకోవడానికి లేదా పెన్ను పెన్సిల్ లాంటి వగైరాలు పెట్టుకోవడానికి అన్నింటికీ కూడా రకరకాల అమరికలు అనేటటువంటిది ఏర్పాటు చేస్తూ ఈవేళ మార్కెటర్లు ముందుకి వెళ్తున్నారండి. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం రికగ్నైజేషన్ అనేటటువంటిది ఏం చెప్తున్నాడు అంటే, ఉదాహరణకి ఇక్కడ మనం బుక్స్ గురించి చెప్పామండి. ఇక్కడ ఇంకో ఉదాహరణ మనం చూసినట్లయితే, ఒక వ్యక్తి కాగితాలు, ఫైళ్ళు, లంచ్ ప్యాకెట్లను చేతిలో లేదా ప్లాస్టిక్ సంచిలో పనిచేసే స్థలం దాకా మొయ్యవలసి ఉంటుంది. ఈ క్రమంలో అవి చేతి నుంచి క్రిందికి పడి పాడైపోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఒక తగిన వస్తువుని కనుగొనే ప్రయత్నంలో బ్రీఫ్ కేసును పరిష్కారంగా గుర్తించడం జరిగింది. అర్థమైందండి? అక్కడ ఇవన్నీ పట్టుకుని వెళ్ళడానికి ఒక బ్రీఫ్ కేసు ఉంటే బాగుండు, హ్యాపీగా తీసుకుని వెళ్ళి తీసుకురావచ్చు అనేటటువంటిది ఒక పరిష్కారం. అంటే ఇక్కడ ఒక సమస్య, ఇవి ఎలా తీసుకువెళ్ళాలి? రోజు తీసుకెళ్తే పాడైపోతుంది కదా. ఒకవేళ ఏదైనా జారిపోయినా లేకపోతే ఇంకా ఇతర ఏదైనా భౌతిక శక్తుల కారణాల వల్ల ఏదైనా ప్రమాదాలు జరిగినా కొంచెం ఆటోమేటిక్గా ఇవి నాశనం అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక సమస్యని ఇక్కడ గుర్తించాడు. ఇక్కడ అవసరం అనేటటువంటిది కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే తప్పనిసరిగా ప్రతి వాళ్ళకి ఇది ఉంటే బాగుండును అనేటటువంటిది నీట్గా కూడా ఇక్కడ మనకి కొనుగోలు ప్రక్రియ అనేటువంటిది మొట్టమొదటిగా ప్రవర్తన అధ్యయనం చేయడంలో ఇది ఒక తోడ్పడుతుంది. అంటే వినియోగదారుని నిర్ణయాన్ని తీసుకోవడంలో ఈ సమస్య గుర్తింపు అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి దశగా మనం చెప్పుకోవచ్చును. అదే ఒకసారి చూడండి మళ్ళీ వన్స్ అగైన్ ఐ రిపీటెడ్. ద బయ్యింగ్ ప్రాసెస్ స్టార్ట్స్ విత్ ది బయ్యర్ రికగ్నైజింగ్ ఏ నీడ్ ఆర్ ప్రాబ్లం. For example, a person may feel very uncomfortable carrying his papers, files, lunchbox in his hand or in a plastic bag to his workplace. Sometimes the papers and files even fall from his hand and get soiled. He feels the need for a suitable receptacle to carry paper to and from office, and thus has discovered a briefcase as the solution to his problem. ఓకే, ఇక్కడ రెండవ మన స్టేజ్ని కనుక చూసినట్లయితే కొనుగోలుకు ముందు సమాచారాన్ని సేకరించడం. ఇక్కడ ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేయడానికి ముందు ఆ వస్తువుకు సంబంధించినటువంటి ఒక సమాచారం అనేటటువంటిది సేకరించాలి. ఇందాక మనం సమస్య గుర్తించామండి, ఒక బ్రీఫ్ కేస్ కావాలి అనేటటువంటిది ఇక్కడ ఒక పరిష్కారానికి, ఒక సమస్యకి పరిష్కారంగా మనం గుర్తించినట్లయితే, అదే స్టూడెంట్ అనుకోండి, ఒక బ్యాగ్ తీసుకెళ్ళేటటువంటి ఒక బ్యాగ్ కావాలి అనేటటువంటిది ఒక పరిష్కార మార్గంగా మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఒక బ్రీఫ్ కేస్ కొనే ప్రేరణ ఏర్పడిన తరువాత వ్యక్తి మార్కెట్లో అందుబాటులో ఉన్న బ్రీఫ్ కేస్ వివరాలను సేకరిస్తాడు. అది ఇక్కడ మరి బ్యాగ్ కావాలి అని విద్యార్థి భావించినప్పుడు ఇప్పుడు బ్యాగుల గురించి సేకరణ అనేటటువంటిది సేకరిస్తాడండి. అందుకని కొనుగోలుకు ముందు ఈ సమాచారాన్ని సేకరించడం, అంటే ఎక్కడ ఉంటాయి బ్యాగులు, ఏ రకమైనటువంటి బ్యాగులు ఉంటాయి, ఏ రకమైనటువంటి బ్యాగులు మనకు కంఫర్ట్గా ఉంటాయి. అట్లాగే ఇప్పుడు బ్రీఫ్ కేస్ వివరాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ రెండు రకాల మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తాడండి. ఇక్కడ రెండు రకాల మార్గాల ద్వారా సమాచారం అనేటటువంటిది సేకరించడం జరుగుతుంది. ఏంటంటే మొట్టమొదటి సమాచారంలో ఒకటి అంతర్గతమైనటువంటి మార్గాలు, రెండు బహిర్గతమైనటువంటి మార్గాల ద్వారా ఇక్కడ సమాచారాన్ని సేకరిస్తాడు. అంటే ఇక్కడ ఒకటి ఈ మార్గాలు అనేటటువంటి మనం చూసుకున్నట్లయితే, ఒకటి వ్యక్తిగత మార్గాలు. అంటే సాధారణంగా వ్యక్తిగతంగా పర్సనల్గా వీడు అన్వేషణ ఏంటటువంటిది చేయడం అండి. అంటే పర్సనల్ సోర్సెస్. ఏమిటి పర్సనల్ సోర్సెస్ అంటే,
కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు మరియు చుట్టుపక్కల వారు వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు సమాచారాన్ని వ్యక్తిగతంగా సేకరించాడు. అంటే కుటుంబ సభ్యుల ద్వారా కానీ, అలాగే స్నేహితుల ద్వారా కానీ, లేకపోతే సన్నిహితులు, సహచరుల దగ్గర నుంచి కానీ, లేదా చుట్టుపక్కల వారి నుండి వీడు ఈ సమాచారాన్ని అనేటటువంటిది వ్యక్తిగతంగా సేకరణ చేస్తాడండి. అలాగే 2 వాణిజ్యమైనటువంటి మార్గాలు. ఈ వాణిజ్యమైనటువంటి మార్గాలు మనం చూసినట్లయితే వ్యాపార ప్రకటనల ద్వారా కానీ, లేదా పబ్లిసిటీల ద్వారా కానీ, లేదా అమ్మేటటువంటి వ్యక్తుల ద్వారా కానీ, లేదా చిల్లర వర్తకుల ద్వారా మనకి ఈ సమాచారం అనేటటువంటిది సేకరణ చేయడం జరుగుతుంది. ఇక 3వది ప్రజలు, ఇతరులను చూడటం మరియు వినియోగదారుల సమాచార కేంద్రాలు. ఈ ప్రజల ద్వారా కూడా, ఇందులో ప్రజల్లో ఇతరులను చూడడం ద్వారా లేదా వినియోగదారుల సమాచార కేంద్రాల ద్వారా మనకి ఈ సమాచారాన్ని అంతటినీ కూడా మనం వీడు 2 రకాలుగా మనకు విభజన చేసుకుంటాడండి సేకరించడానికి. ఆ సేకరణకు సంబంధించి అవి అంతర్గత బహిర్గత కారకాలుగా మనం చెప్పుకోవచ్చును. సాధారణంగా ఈ కారకాలను మనం చూసినట్లయితే ఒకటి పర్సనల్ సోర్సెస్ గాను, రెండోది మనకి వాణిజ్య మార్గాలు గాను, కమర్షియల్ సోర్సెస్ గాను, మూడోది పబ్లిక్ సోర్సెస్గా మనం చెప్పుకోవచ్చు. ఈ సమాచారాన్ని అంతటినీ కూడా గుర్తించటం వలన వ్యక్తులు మెటీరియల్, బ్రాండ్ కలది, లేనిది, ఎక్కువ, మధ్య మరియు తక్కువ ధర గల బ్రీఫ్ కేసులను గుర్తించడం జరుగుతుంది. ఇక్కడ మనం బ్రీఫ్ కేసులు కనుక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, ఎప్పుడైతే మెటీరియల్ ఇవన్నీ రకాలుగా సమాచారాన్ని సేకరించిన తర్వాత ఆ బ్రీఫ్ కేసుకి సంబంధించి మళ్ళీ వీడు ఏం ఆలోచిస్తాడండి, ఇక్కడ బ్రాండ్ ఉన్నదా లేదా, మంచి పేరు ఆ కంపెనీకి సంబంధించిన బ్రీఫ్ కేసులు అయితే మనకి ఉదాహరణకు ఆల్ఫా వగైరాలు మనం చూసుకున్నట్లయితే ఆ మంచి కంపెనీ బ్రాండింగ్ ఉండేటటువంటి కంపెనీలకు సంబంధించిందా, అలాగే దానికి సంబంధించినటువంటి ధర ఎక్కువగా ఉంటుందా, తక్కువగా ఉంటుందా, లేదా మనం కొనుగోలు చేసేటటువంటి సమానమైనటువంటి స్థాయిలో ఉంటుందా అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సమాచారం అంతా సేకరించడం వల్ల వాడు తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాదు ధరే కాకుండా ఇతర ఎన్నో లక్షణాలైనటువంటి వాటిని కూడా వాడు తెలుసుకోవడానికి జరుగుతుంది. ఒకవేళ బ్రీఫ్ కేసు తీసుకుంటే కేవలం ధరే కాదు, ఒకవేళ మన పత్రాలన్నీ కూడా భద్రపరచడానికి అవి ఆటోమేటిక్గా దానికి ఏదైనా తాళం లాంటిది ఉందా, ఆ తాళానికి సంబంధించి ఏదైనా లాక్ సిస్టము లేదా నెంబరింగ్ సిస్టమ్ ఉందా, సో ఇలాంటి ఇతరితర విషయాలు కూడా వాడు తెలుసుకోవడానికి ఈ సమాచార సేకరణ ద్వారానే వాడు తెలుసుకోవడం అనేటటువంటిది ప్రయత్నిస్తాడు. ఓకే, ఒకసారి మళ్ళీ దీన్ని ఇంగ్లీష్లో చెప్పుకుందామండి. ప్రీ పర్చేజ్ ఇన్ఫర్మేషన్ సెర్చ్. In response to the stimuli provided by the need for a briefcase, the man starts searching for information on the kinds of briefcases available in the market. Search can be of two types. Internal and external. He can get the information from the following 3 sources. వాడు ఈ క్రింది చెప్పినటువంటి 3 మార్గాల ద్వారా ఇన్ఫర్మేషన్ అనేటటువంటి వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషను తీసుకుంటాడు. అందులో దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈజ్ పర్సనల్ సోర్సెస్. ఈ పర్సనల్ సోర్సెస్లో భాగంగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొలీగ్స్ అండ్ నైబర్స్, అంటే కుటుంబ సభ్యుల నుంచి, అట్లాగే స్నేహితుల నుంచి, అట్లాగే సహచరుల నుంచి, అలాగే చుట్టుపక్కల వారి నుంచి కూడా వీడు సమాచారం అనేటటువంటి సేకరిస్తాడు. ఇక రెండోది కమర్షియల్ సోర్సెస్లో మనం చెప్పుకోవాలి అంటే అడ్వర్టైజ్మెంట్స్, రీటైలర్స్ అండ్ సేల్స్ మెన్, అమ్మకాల సంబంధించేటటువంటి వ్యక్తులు కానివ్వండి, లేకపోతే ప్రకటనలు కానివ్వండి, లేకపోతే చిల్లర వర్తకులు కానివ్వండి, వీళ్ళ దగ్గర నుంచి కొంత రకమైనటువంటి సమాచారాన్ని సేకరణ చేసుకుంటాడు. ఇక థర్డ్ వన్ మనం చూసినట్లయితే పబ్లిక్ సోర్సెస్, అంటే సీయింగ్ అదర్స్ అండ్ కన్జ్యూమర్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్, అంటే ఇతరుల నుంచి ఇతరులను చూడడం ద్వారా, అంటే ఇతరులు చూడడం అంటే ఇతరులు వాడుతుండడం. అంటే సాధారణంగా చూడండి, మనం కొనుగోలు చేయవలసినటువంటి వస్తువు ఏదైనా ఉందనుకోండి, అది ఇతరులు ఎవరైనా వాడుతూ ఉన్నప్పుడు దాన్ని చూడడం ద్వారా, సాధారణంగా వీడు కొనుగోలు చేద్దాం అనుకుంటాడు. చూడండి, మన పిల్లలు చెప్తూ ఉంటారు, సార్ నాకు ఈ టైపు ఉండాలి, అది అలా చూశాను నేను, ఆ కలర్ది ఉంటుంది, దానికి ఈ విధంగా లాక్ సిస్టమ్ ఉంది, అలా ఉంది, ఇలా ఉంది, చాలా బాగుంది, నాకు ఆ టైపే కావాలి అంటూ మనకు మారం కూడా చేసే సందర్భాలు కనబడుతూ ఉంటాయి. అంటే దట్ ఈజ్ సీయింగ్ అదర్స్.
అర్థమవుతుందండి. అలాగే అండ్ కన్స్యూమర్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్, వినియోగదారుల కేంద్రాలకు సంబంధించి కూడా సమాచారాన్ని సేకరించుకుంటాడనమాట. కాబట్టి ఎప్పుడైతే ఈ సమాచారాన్ని అంతటినీ కూడా మనం కలెక్ట్ చేయడం అనేటటువంటి జరుగుతుందో, బై ట్యాపింగ్ ఆల్ దీస్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ద పర్సన్ మే బి ఏబుల్ టు ఐడెంటిఫై ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ briefcases on the basis of material, banded versus unbanded, high, medium, low priced. A wide variety of materials are used for making briefcases. There are branded briefcases available, and he chooses from the well-known VIP, Safari and Aristocrat, and some less known local brands, or he can choose to buy an unbranded briefcase. Besides the price, there are a number of other features which can influence the choice, such as type of lock and number of partitions and pockets for keeping different documents. So that is the second stage of pre-purchase information. ఎప్పుడైతే సమాచారాన్ని సేకరణ చేసిన తర్వాత వాడు థర్డ్గా ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్, అంటే ప్రత్యామ్నాయాల్ని సమీక్షించుకుంటాడు. అంటే పైన పేర్కొన్నటువంటి వ్యక్తి తుది నిర్ణయాన్ని కొన్ని సమీక్షల ఆధారంగా తీసుకుంటాడు. ఏమిటి కొన్ని సమీక్షల ఆధారంగా తీసుకోవడము అంటే, సాధారణంగా ఉపయోగించబడే ప్రత్యామ్నాయాలు, వస్తువు యొక్క లక్షణాలు, వినియోగదారునికి ఈ లక్షణాలు ప్రాముఖ్యం, బ్రాండు, విశ్వసనీయత, వివిధ బ్రాండ్లు, ప్రత్యామ్నాయాల పట్ల వైఖరులు మొదలగున్నవి. అంటే ఎప్పుడైతే ఈ రెండో ఇన్ఫర్మేషన్ సేకరించాడో దానికి సంబంధించినటువంటి స్టేజ్లో దానికి ప్రత్యామ్నాయాన్ని వీడు ఆలోచన అనేటటువంటి చేయడం జరుగుతుంది. సాధారణంగా ఈ ప్రత్యామ్నాయంలో ఉపయోగించేటటువంటి వస్తువు యొక్క లక్షణాలు, అది వినియోగదారునికి ఏమిటి అంటే ఈ వస్తువు యొక్క లక్షణాలే ఈ వినియోగదారునికి అత్యంత ముఖ్యమైనటువంటి లక్షణంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా ఏంటి, విశ్వసనీయత, ఎక్కువ మంది జనాలు దాన్ని తీసుకుంటున్నారా లేదా, అలాగే మంచి బ్రాండా కాదా, అట్లాగే ప్రత్యామ్నాయాల పట్ల వీడి యొక్క వైఖరులు అనేటటువంటిది మనకి స్పష్టంగా కనబడుతుంది అన్నమాట. అంతేకాకుండా ఎన్నో లక్షణాల్లో త్వరగా బ్రద్దలవ్వడం, తక్కువ బరువు, ఎక్కువ స్థలం, తాళం, పద్ధతిపై నమ్మకం, రంగు, ధర మొదలైనటువంటి వాటిలో వినియోగదారుడు తక్కువ బరువు, ఎక్కువ స్థలం వంటి వాటికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వవచ్చు. అంటే ఇక్కడ ఆల్టర్నేటివ్స్లో చూడండి, మనకి ఉదాహరణకి స్కూల్ పిల్లల బ్యాగుల గురించి ఎందాక మాట్లాడాం మనం. ఇప్పుడు ఉదాహరణకి మన పిల్లలు బ్యాగులు తీసుకువెళ్ళేటప్పుడు మామూలుగానే పుస్తకాలే ఎక్కువ బరువుగా ఉంటాయి. దానికి తోడు బ్యాగులో పెట్టి తీసుకువెళ్ళేటప్పుడు ఆ బ్యాగ్ బరువుకు అనేటటువంటిది తక్కువగా ఉండి పుస్తకాల బరువే ఉంటే పర్వాలేదు. ఇక్కడ బ్యాగులు కూడా అతి ఎక్కువ బరువుగా ఉండి ఎక్కువ ప్లేస్తో ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా మనకి పుస్తకాలు మోయడానికి కానీ ఏదైనా తీసుకెళ్ళడం కన్నా చేతితో తీసుకెళ్ళడమే బెటర్ బాబు, ఈ బ్యాగ్ మోయలేకపోతున్నాము, మనకు చూడండి పందిలా ఉందనో ఇంకోలా ఉందనో మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆటోమేటిక్గా ఇక్కడ వినియోగదారుడు యొక్క తత్వం ఏంటంటే ఎవాల్యుయేషన్ ఆఫ్ వైఖరి, వాడు ప్రత్యామ్నాయం ఎట్లా ఆలోచిస్తాడు అంటే బ్యాగులు కావాలి, ఇక్కడ బ్రీఫ్ కేస్ కావాలి, కానీ అది మరింతగా బరువుగా ఉండకూడదు, అట్లాగే ఎక్కువ స్థలంగా ఉండేటట్టుగా ఉండకూడదు, దాన్ని మొయ్యాలి, లేకపోతే ఒక ప్లేస్ అనేటట్టు మళ్ళీ దాన్ని ఒక సూటబుల్ ప్లేస్లో మళ్ళీ పెట్టాలి అంటే దానికి ప్రత్యేకించి ఒక స్థలం కావాలి. కాబట్టి తక్కువ బరువు ఉండేటటువంటి, తక్కువ స్థలం ఉండేటటువంటి వైపుకి మళ్ళీ ఆల్టర్నేటివ్గా చూసుకుంటాడు. అనేక రకాల బ్రీఫ్ కేసులు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వాడు సమస్యని గుర్తిస్తారు, ఇందాక మార్కెటర్లు ఆ సమస్య ఏంటో తెలుసుకుంటారు, వినియోగదారుల ద్వారా ఆటోమేటిక్గా మార్కెటింగ్ అనేటటువంటి చేసుకుని అనేక రకాలైనటువంటి బ్రీఫ్ కేసులు, అనేక రకాల కంపెనీలకు సంబంధించిన బ్రీఫ్ కేసులు, అనేక రకాల మోడల్తోటి, బ్రాండింగ్లతోటి తయారు చేసి పెడతారు. కానీ ఇక్కడ రెండవ విషయానికి వచ్చేటప్పటికి వీడు అన్ని రకాల బ్రీఫ్ కేసులు ఉన్నాయి, ఏదో నాకు బ్రీఫ్ కేసు కావాలి కదా పుస్తకాలు పెట్టుకెళ్ళడానికి లేదా ఇలాంటి ఫైల్స్ పెట్టడానికి అనుకోవడమే కాకుండా వాడు మళ్ళీ అందులో కూడా ఆల్టర్నేటివ్ అనేటటువంటివి చూసుకుంటాడు. సో ఈ మూడో దశ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్. ద పర్సన్ మెన్షన్డ్ ఎర్లియర్ విల్ మేక్ హిజ్ ఫైనల్ డిసిజన్ యూజింగ్ certain evaluative criteria. The most commonly used criteria are product attributes,
the relative importance of each attribute to the consumer, brand image, attitudes towards the different brands or alternatives under consideration. That is the very, very important. Out of the various attributes like unbreakable, lightweight, spaciousness, reliability of locking system, color, price, etc. He may give maximum importance to the lightweight and spaciousness as compared to other attributes. This stage of the buying decision process gives the marketer a chance to modify his product offering in keeping with the relative importance attached to each feature by various consumer segments, altering benefits and attitudes about his own brands and calling attention to neglected product attributes. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఇక్కడ తాను ఏ బ్రాండ్ కొనుగోలు నెక్స్ట్ వాటికి ఎక్కువ నిర్ణయ ప్రక్రియలో తక్కువ బరువు ఎక్కువ స్థలం వంటి వాటికి ఇక్కడ ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు అని చెప్పుకున్నాం మనం. అంతేకాకుండా నిర్ణయ ప్రక్రియలో ఈ దశ మార్కెటర్లకు, వివిధ వినియోగదారుల గ్రూపులు వివిధ లక్షణాలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను గుర్తించి వస్తువులలో తగిన మార్పులు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ వినియోగదారులు ఏ రకంగా అంటే అనేకరికి ఏదో బ్రీఫ్ కేసులు తయారు చేయమన్నారు పెట్టుకుంటే బాగుంది అనుకోవడమే కాకుండా అక్కడ మళ్ళీ మార్కెటర్లు ఆ వినియోగదారుల యొక్క లక్షణాలని వాళ్ళ యొక్క ప్రాధాన్యతల్ని గుర్తించి వాటికి అనుగుణంగా ఆ వస్తువు ఉత్పత్తి అనేటువంటి చేయడం ఎంతైనా లాభదాయకము. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే తర్వాత స్టేజ్ కొనుగోలు నిర్ణయం, డిసిషన్, పర్చేజ్ డిసిషన్. ఇక్కడ సమీక్ష దశలో వినియోగదారుడు వివిధ బ్రాండ్లకు 1, 2 మరియు 3 ర్యాంకులను ఇస్తాడు. ఇక్కడ వినియోగదారుడు మనం ఏదైనా సమీక్ష చేసేటప్పుడు చర్చించేటప్పుడు 1, 2 ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అని మనం ఎలాగైతే ఇస్తామో అలాగా 3 ర్యాంకులు అనేటటువంటిది ఇక్కడికి చెప్తిస్తాడు. మనం క్లుప్తంగా చెప్పాలంటే ఏ బ్రాండ్ కొనుగోలు చేయాలో నిర్ణయించుకుని ఉంటాడు. ఆల్రెడీ వీడి మైండ్లో ఒక బ్రాండ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. దానికి సంబంధించి ఏ బ్రాండ్ కొనుగోలు చేయాలో వీడు నిర్ణయించుకునే ఉంటాడు ఆల్మోస్ట్ ఆల్. ఇతరుల వైఖరులు మరియు పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం జరుగుతుంది. అంటే ఇది ఆల్రెడీ ఇతరులు వాడేటటువంటి అంటే అదే వస్తువుని ఇతరులు ఎవరైనా వాడుతున్నారా, లేకపోతే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఎట్లా ఉంది, అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటూ వాడు ఆ వస్తువు మీద, ఆ బ్రాండ్ మీద కోరిక అనేటటువంటిది ఏర్పాటు చేసుకోవడము, ఆ మైండ్లో ఫిక్సేషన్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో అనగా షాపులో అమ్మే వ్యక్తి ఇచ్చే వ్యతిరేకమైన రిమార్కులు వినియోగదారుల యొక్క ఆలోచనల్ని మారుస్తాయి. అంటే సాధారణంగా మనకి ఒక వస్తువుని ఇది తీసేసుకుందామని ఫిక్స్ అయిపోయిన తర్వాత అక్కడ షాప్లోకి వెళ్ళిన తర్వాత వాడు సార్ మరి మీరు తీసుకుంటున్నారు కానీ దీనివల్ల కొంచెం ఈ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కాబట్టి దీనికన్నా కొంచెం బెటర్ ఇది తీసుకుంటే బాగుంటుందండి, ఇంకా ప్రాబ్లం అనేది ఉండదు అని అన్నాడు అనుకోండి. అంటే అక్కడ ఆ వస్తువుకు సంబంధించి అక్కడ అమ్మేటటువంటి అమ్మకందారుడు లేదా షాపులో ఉండే అమ్మే వ్యక్తి ఇచ్చేటటువంటి రిమార్కులు మళ్ళీ మన వస్తువుని వినియోగదారుని ఆలోచనలో నెట్టేస్తాయి. ఎందుకంటే అమ్మకందారుడే ఈ విధంగా చెప్తున్నాడు, వాడికేంటి ఏదో అమ్మితే డబ్బులు వస్తాయి కదా, ఎందుకు ఇట్లా చెప్పాలి, మనకి ఈ వస్తువులో ఏముందైతే ఇదేనా మైనస్సా, మనం ఇదే కొనాలనుకున్నాం కదా అని ఆటోమేటిక్గా మన మైండ్ చేంజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసం కొనుగోలు నిర్ణయం కూడా అత్యంత ముఖ్యమైనటువంటి దశ. అర్థమైందండి? పర్చేస్ డిసిషన్. In the evaluation stage, the person has ranked the various brands in terms of his first, second and third preference. In short, he has made up his mind about which brand he wants to buy. However, he may finally end up buying a brand which isn't his most preferred. This may happen because of attitude of others
and situational factors. That is, the shopkeeper's negative remark about his final choice may make him change his mind. సో ఈ పర్చేస్కి సంబంధించినటువంటి డిసిషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇది. అట్లాగే నెక్స్ట్ది మనం చూసినట్లయితే పోస్ట్ పర్చేజ్ బిహేవియర్, అంటే కొనుగోలు, ఒకవేళ వస్తువుని కొనుగోలు చేసేసిన తర్వాత ఆ అనంతరము అతని యొక్క ప్రవర్తన కూడా ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఉదాహరణకి బ్రీఫ్ కేస్ కొన్న తర్వాత వినియోగదారుడు దాని పనితీరు తన అంచనాలకు అనుగుణంగా ఉన్నట్లయితే అతని కొనుగోలుతో సంతృప్తి చెందుతాడు. వాడు బ్రీఫ్ కేస్ కొనాలి లేదా బ్యాగ్ కొనాలి అని అన్నప్పుడు వాడు దాని గురించి పూర్తిగా తెలుసుకుని వాడు కనుక, అంటే వినియోగదారుడు కనుక సంతృప్తి చెందాడు అనుకోండి, వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడండి. అదే ఈ సంతృప్తి వలన ఆ బ్రాండ్పై అతనికి నమ్మకం అనేటటువంటిది పెంచి కంపెనీని తయారు చేసే అన్ని ఉత్పత్తులపై ఆ భావన ఏర్పడుతుందండి. అర్థమైందా? ఉదాహరణకి ఇప్పుడు విఐపి సూట్ కేసు, బ్రీఫ్ కేసు తీసుకున్నాడు అనుకోండి, ఆ విఐపి సూట్ కేసు వీడు ఏమనుకున్నాడు, ఆ ఫైల్స్ అన్నీ కలిపి ఇక్కడ సమస్యను రికగ్నైజేషన్ చేశాడు. ఒక ఫైల్ ఉండి పైన పెట్టుకోవడానికి ఒక బ్రీఫ్ కేసు ఉంటే బాగుండు అని. రెండోది దాని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడు. తర్వాత ఆల్టర్నేటివ్ చూసుకున్నాడు. ఆఫ్టర్ దట్ పర్చేజ్ డిసిషన్ వాడు అన్ని రకాల యాప్టిట్యూడ్స్ పరిశీలించిన తర్వాత కొనుగోలు చేసేసాడండి. వాడు కొనుగోలు చేసేసిన తర్వాత ఆ బ్రీఫ్ కేసుకి సంబంధించి వాడు ఆలోచన ఎలాగైతే ఉందో ఆ ఆలోచనకు అనుగుణంగా ఆ వస్తువు అతనికి ఉంది అనుకున్నాడు అనుకోండి, ఉందని భావించాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఆ వినియోగదారుడికి ఈ విఐపి కంపెనీలు తయారు చేసేటటువంటి బ్రీఫ్ కేసు మీద నమ్మకమే కాకుండా కంపెనీలు తయారు చేసే ఇతర ప్రొడక్ట్స్ మీద కూడా అతనికి ఆ బ్రాండ్ల మీద అతనికి పూర్తి నమ్మకం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆ భావం అన్ని ఉత్పత్తులపై ఆ భావం వాడికి ఏర్పడుతుంది. అలాగే వీడు కేవలం విఐపి సూట్ కేసు నెంబర్ 1 అండి, మనకు చాలా బాగుంటాయని ఆ నమ్మకమే కాదండి, వాడు మళ్ళీ ఏం చెప్తాడు బయట ఇతరులకి, వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ లేదా చుట్టుపక్కల వారికి కూడా వాడు ఈ బ్రాండ్ గురించి చెప్పడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అంటే ఆ విధంగా చెప్పేటట్టుగా ఆ భావం సూచిస్తుందన్నమాట. సో సంతృప్తి చెందిన వినియోగదారుని యొక్క భవిష్యత్తు, కాబట్టి సంతృప్తి చెందిన వినియోగదారులకు సంబంధించినటువంటి భవిష్యత్తు అనేక మంది వినియోగదారులని ప్రభావపరచడానికి దోహదం చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే వీడు సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది జరిగిందో ఆటోమేటిక్గా ఆ మార్కెటర్లు, వ్యాపార సంస్థలు, విఐపి సంస్థలు చాలా ఆనందంగా మార్కెట్లో నిలదొక్కునేటటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు వినియోగదారుడు ఏదైతే ఆలోచన చేశాడో, ఏ రకాలైనటువంటి వస్తువు కొనుగోలు చేయాలనుకున్నాడో వాడు ఆలోచన విధానానికి అనుగుణంగా, వాడు అంచనాలకు అనుగుణంగా ఆ బ్రీఫ్ కేస్ అనేటటువంటి పనితీరు కనపడిందో ఆటోమేటిక్గా వీడు సంతృప్తి అనేటటువంటిది చెందుతాడు. అంతేకాకుండా ఆ కంపెనీ తయారు చేసేటటువంటి ఇతర ఉత్పత్తుల మీద కూడా ఆ భావం అనేటటువంటిది వాడికి ఉంటుంది. వీడు కేవలము వాడు సంతృప్తి చెందడమే కాకుండా అటు చుట్టుపక్కల వారిని, ఫ్యామిలీస్ని, లేకపోతే బంధువులకు కూడా అందరికీ కూడా చెప్పి ఆ ప్రోడక్ట్ను కొనుగోలు చేసేటట్టుగా చేస్తాడు. ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఎక్కువ మంది వినియోగదారుడు ఎప్పుడైతే సంతృప్తి చెందుతున్నాడో అనేక మంది వినియోగదారుల్ని వాడు ప్రభావపరచడానికి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఒకవేళ వీడు కొనుగోలు చేసినటువంటి ఈ ప్రోడక్ట్ మీద ఏదైనా అసంతృప్తి చెంది ఉన్నాడంటే అతను చేసేటటువంటి పనితీరుకి కానీ వాస్తవమైనటువంటి పనితీరుకి కూడా తేడా ఉన్నట్లయితే వినియోగదారుడు కొంచెం అసౌకర్యానికి గురవుతాడు. కాబట్టి ఈ సమాచారం అంతా కూడా మళ్ళీ ఏం చెప్తాడంటే, అబ్బే లేదండి ఇది కొంచెం ఇలా ఉంది అలా ఉంది. వేళ చూడండి ఫోన్లు ఎన్ని రకాల మనకు మార్కెట్లో ఫోన్లు అనేటటువంటిది అవైలబిలిటీ ఉన్నాయండి. కానీ దాన్ని ఖచ్చితంగా ఏం చేస్తున్నాం, అడుగుతున్నాం ఇది ఎలా బాబు ఎట్లా ఉంటుంది, దీని యొక్క వర్కింగ్ ఎట్లా ఉంది, అలాగే ఏదైనా బ్యాటరీ బ్యాకప్ ఎట్లా ఉందని, లేకపోతే ఈ మనకి టచ్కి సంబంధించి అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ కాబట్టి టచ్కి సంబంధించి ఎట్లా ఉంది, ఫ్రీగా ఉందా లేదా హార్డ్గా ఉందా అని,
లేకపోతే నెట్ ఈ 4G వేస్తే ఎట్లా లాగుతోందని, లేదా 2G బాగా లాగుతోందా అని, ఇట్లాగా అన్నీ మనం రకరకాల క్వశ్చన్లు పరంపర మనం కొనసాగిస్తూ ఆ వస్తువును కొనుగోలు చేసే ముందు మనం చేసుకుంటున్నాము. మనం ఏ రకంగా అయితే అనుకుంటున్నామో మనకి ఆ విధంగా వస్తువు కనుక మనకి అందుబాటులోకి వచ్చేసినట్లయితే మనం చాలా సంతృప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అనేక మంది వినియోగదారులను కూడా ఈ వినియోగదారుడే చేర్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఆ వస్తువుల మీద వాడు ఏదైనా అసంతృప్తి కనుక చెంది ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఆ వస్తువుకి కొంత బ్రాండ్ అనేటటువంటి తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా వాడే ఇతర నాణ్యతకు సంబంధించి లేకపోతే ఇంకా ఇతరకి స్నేహితులకు కూడా వాడు తగినటువంటి సమాచారం ఇస్తాడు. వద్దురా బాబు నేను తీసుకున్నాను, ఈ వస్తువులో కొంచెం ఈ డిఫెక్ట్ ఉంది, బ్యాటరీ ఛార్జింగ్ అనేటటువంటి బ్యాకప్ లేదు, అలాగే టచ్ చాలా హార్డ్గా ఉందనో, లేదా సిగ్నల్స్ విషయంలోకి వచ్చి లేదా స్పీకర్స్ విషయంలోకి వచ్చేటప్పుడు ఒక ఫోన్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఒక స్పీకర్స్ విషయానికి వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ హై క్వాలిటీ అయితే లేదనో, లేదా హెచ్డీకి సంబంధించి లేదా ఫోటో షూట్కి సంబంధించి ఏదైనా కనుక ఫోటో కూడా మనకు కరెక్ట్గా రావట్లేదనో, లేదా మసక కనబడుతుందని ఏదో ఒకటి రకమైనటువంటి అసంతృప్తి, అంటే వీడు ఏమనుకున్నాడో ఆ క్వాలిటీ కానీ వాడు అవసరం కానీ అక్కడ లేదనుకోండి, ఆటోమేటిక్గా ఆ వస్తువు నిరుత్సాహపరిచేస్తుంది. ఆటోమేటిక్గా దాని ఇంపాక్టు అటు కంపెనీలు తయారు చేసే వస్తువుల మీద పడతాయి, అలాగే మార్కెట్లో ఉండేటటువంటి ఇంపాక్ట్ మిగతా వినియోగదారుల మీద కూడా పడతాయండి. అందుకోసం ఆ వస్తువు కొనుగోలు చేసినంత తరువాత తదనంతరము దాని యొక్క దశ కూడా ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ విధంగా కొన్ని వినియోగదారుల యొక్క నిర్ణయ ప్రక్రియలో మనకి వివిధ దశల్ని మనం చెప్పుకోవచ్చు. సో పోస్ట్ పర్చేజ్ బిహేవియర్. ఆఫ్టర్ పర్చేసింగ్ ద బ్రీఫ్ కేస్, ఇఫ్ ద పర్సన్ ఫైండ్స్ దట్ its performance or utility matches up to his expectation, he will feel satisfied with his purchase. The satisfaction will reinforce his favorable image of the brand, which is likely to be extended to the entire range of products manufactured by the company. Also, he is likely to strongly recommend the brand to his friends. A satisfied customer is thus a very powerful source of influence for potential customers. On the other hand, if he feels that the briefcase which he has purchased is not up to his expectation, then he is likely to feel dissatisfied. The gap between expected and actual performances cause discomfort or disarray to the buyer. As a result of this, he may decide to stop buying other products sold by the same company and also warn his friends about the poor యుటిలిటీ ఆఫ్ హిస్ బ్రీఫ్ కేస్. ఇందాక మనం చెప్పినట్టుగానే ఇక్కడ ఆ బ్రాండ్ కనుక వాడు సాటిస్ఫై చేస్తే కనుక కొనుగోలు అనంతరము అందరికీ చెప్తాడు. దానికి సంబంధించినటువంటి ప్రతి ప్రొడక్ట్ని కూడా వీడు కొనుగోలు చేయడానికి ఇష్టపడతాడు. ఒకవేళ విఐపికి సంబంధించినటువంటిది ఏదైనా కొంచెం వాడు కొంచెం సాటిస్ఫై అవ్వలేదనుకోండి, ఆటోమేటిక్గా ఆ ప్రొడక్ట్ తయారు చేసే ఇతర వస్తువుల మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ప్రతి కస్టమర్స్కి లేదా తన తోటి వాళ్ళకి చెప్తాడనమాట. వాడు నేను వరేసి కొన్నాను కానీ నాకు అంతగా సంతృప్తి లేదు, అదే ఆ విఐపి అలాగే ఉంటారు బాబు పెద్దగా అని ఒక నెగిటివ్ థాట్స్ తోటి వాడు ఫీల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జనరల్గా రాసేటటువంటి టాపిక్ ఇది. కొనుగోలుదారుని వినియోగదారుని యొక్క ప్రవర్తన అధ్యయనం చేసేటప్పుడు అది అనేక రకాలైనటువంటి, అంటే ఒక వస్తువుని వినియోగదారుడు కొనుగోలు చేయడంలో ఇన్ని రకాలైనటువంటి దశలు అనేటటువంటిది ఉంటాయి. ఎందుకంటే వినియోగదారుడు కొనుగోలు నిర్ణయంలో మనకి కొత్త ఆలోచనలు అనేటటువంటివి ఇలా పుడుతూనే ఉంటాయి. కాబట్టి ఆ ఆలోచనలకు అనుగుణంగా మార్కెటర్లు అనేటటువంటి వాళ్ళు, వ్యాపారస్తులు ఆ మార్కెటింగ్ అనేటటువంటి
అనేటటువంటిది అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళు వినియోగదారుకు తగ్గట్టుగా కొత్త కొత్త వ్యూహాల్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వినియోగదారుడు ఏ రకమైనటువంటి వస్తువులను కొనుగోలు కోరుకున్నాడు, అలాగే వాడు ఎందుకు డిస్సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది ఆ వస్తువు ప్రోడక్ట్ మీద కనబడింది, వాడికి ఇంకా బెటర్గా ఏ ఫీచర్స్ తోటి వాడికి అందిస్తే బాగుంటుంది, మన ప్రోడక్ట్ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో వ్యాపారస్తులు కూడా వాళ్ళు తగిన ఆలోచనలు కూడా పరిగణలో తీసుకుని ఈ ముందుకు పోవడం అనేటటువంటిది, ఆ వస్తువులు తయారు చేయడము, తద్వారా వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. ఇది మై డియర్ స్టూడెంట్స్, ఇది కొనుగోలుదారునికి సంబంధించి మనం డిఫరెంట్ స్టేజెస్ ఇన్ ద బయర్ డిసిజన్ ప్రాసెస్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, రేపు క్లాసులో మనం యూనిట్ 3కి సంబంధించి రేపు క్లాసులో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ.